ఇంతకు నువ్వు ధ్యాస ఎక్కడ పెట్టుకున్నావు? చూడు, బంగారం లాంటి ఫోను. ఫోన్ లోపలికి నీళ్ళు పోయినట్టున్నాయి. అస్సలు ఫోన్ ఆన్ అయితలేదు. నాకు కావాల్సింది కూడా ఇదే కదా. ఆ కిరణ్ గాడు నీకు అస్సలు ఫోన్ చేయకూడదు. నిన్నసలు ఏమనాలి? నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతాని నా ఫోన్ తీసుకొని సింకులో పాడేస్తావా? సారీ పల్లవి, నేనేమన్నా కావాలని పాడేసినానా? నువ్వు తాగిన టీ కప్పు కడుగుదామని సింక్ వరకు వచ్చినా. నాన్నకి ఫోన్ చెయ్యని తొందర పెట్టేసరికి బై మిస్టేక్ ఫోన్ స్లిప్ అయ్యింది. నేనేమన్నా కలగన్నానా నీ ఫోను నీళ్ళలో పడిపోతుంది అని? ఏంది? బై మిస్టేక్ ఫోన్ స్లిప్ అయ్యి సింక్ లో పడిపోయిందే? ఇప్పుడు నువ్వు చెప్పేది నమ్మాలనా? దీనికి నా మీద డౌట్ వచ్చినట్టుంది. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నాకి అర్థం కాలే. నా ఫోను బై మిస్టేక్ స్లిప్ అయినట్టు లేదు. నువ్వే కావాలని నీళ్ళలో పాడేసినట్టుంది. దొరికిపోయినానా? ఎంతైనా నా కూతురు కదా. దీనికి డౌట్ రావడంలో ఆశ్చర్యం ఏం లేదు. కానీ దీన్ని ఎట్లాగట్లా నమ్మియాలి. లేకపోతే దీనికి మా ప్లాన్ గురించి ముందరనే తెలిసిపోయిందనుకో, ఇది ముందరనే జాగ్రత్త పడుతుంది. నేను అభి వేసిన స్కెచ్ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు నా ఫోను కావాలని నీళ్ళలో ఎందుకు పాడేసినావు? ఏందే అంత మాట అన్నావు? నీ ఫోను కావాలని నేను నీళ్ళలో పడేయాల్సిన అవసరం నాకేముంది? నన్ను అనుమానిస్తున్నావా? మరి అనుమానించక ఏం చేయాలి? ఎప్పుడు లేనిది నాన్నకి ఫోన్ చేయాలి అని నా ఫోన్ తీసుకున్నావు. అప్పటికి నేను చెప్తానే ఉన్నా నీ ఫోన్ ఉంది కదా అని. ఆయన కూడా వినకుండా నా ఫోన్ తీసుకొని సింకులో పాడేసినావు. అయినా నాకే ఒకటి అర్థం కాక అడుగుతున్నా. నీ ఫోను కావాలని నీళ్ళలో పడేయాల్సిన అవసరం నాకేముంది? నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? అంటే నీ ఫోన్లో నాకు తెలియకుండా ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? అందుకే నీ ఫోను కావాలని నీళ్ళలో పాడేసినా అని నన్ను అనుమానిస్తున్నావు కదూ? ఇదేంది? అమ్మ ఉన్నట్టుండి నాకు రివర్స్ అయింది. నా ఫోన్ని నీళ్ళలో పాడేసింది కాక మళ్ళీ నన్నే రివర్స్ లో అనుమానిస్తుంది. నాది అనుమానం నిజమే కదూ? అందుకే నువ్వు ఇంతగా టెన్షన్ పడుతున్నావు. మర్యాదగా చెప్పు, నీ ఫోన్లో ఏం సీక్రెట్స్ ఉన్నాయి? అదేందమ్మా అట్లా మాట్లాడుతున్నావు? నీకు తెలియకుండా నా ఫోన్లో ఏం సీక్రెట్స్ ఉంటాయి? మరి అలాంటప్పుడు నీ ఫోను కావాలని నీళ్ళలో పాడేసినా అని నువ్వెందుకు నన్ను అనుమానిస్తున్నావు? నీ గురించి నాకు తెలియకూడని విషయం తెలిసిందని. అందుకే నీ ఫోను కావాలని ఖరాబ్ చేసినట్టు మాట్లాడుతున్నావు. అమ్మో, అమ్మ ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రకం. నేను ఓవర్ యాక్షన్ చేసి నా గుట్టు నేనే బయట పెట్టేలాగున్నా. ఇంకా తెగే వరకు లాగడం మంచిది కాదు. అమ్మ నిజంగా అంటే పొరపాటునే ఫోన్ పాడేసినట్టుంది. నేనే అనవసరంగా అనుమానించిన. ఐఎమ్ సారీ మా. అయినా నువ్వెందుకు నా ఫోన్ని కావాలని ఖరాబ్ చేస్తావు? ఆ అవసరం నీకేం లేదు. నేనే ఫోను నీళ్ళలో పడిపోయిందని కోపంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా. నువ్వు నన్ను అనుమానించినట్టు నా ఫోన్లో ఏం సీక్రెట్స్ లేవు. నేను కూడా నిన్ను అనుమానించినట్టు నువ్వేమి నా ఫోన్ కావాలని పాడేసలేవు. ఇద్దరి వైపు తప్పుంది. కానీ నీ పొరపాటు కారణంగా మధ్యలో నా ఫోన్ పనికి రాకుండా పోయింది. ఇదైతే ముమ్మాటికి నీ మిస్టేకే. సారీ పల్లవి, ఏమనుకోవద్దే. ఏదో కంగారులో అట జరిగిపోయింది. అయినా నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. మీ తమ్ముడు ఇంటికి రాగానే నీ ఫోను రిపేర్ చేయించమని చెప్తలే. సరేలే, ఇంకా చేసేదేముంది? మా తమ్ముడు ఇంటికి వచ్చేదే సాయంత్రం వస్తాడు. మళ్ళీ ఫోన్ రిపేర్ చేయించడానికి ఎంత తక్కువ అన్నా ఒక రోజున టైం పడుతుంది. మరి నేను కిరణ్తో ఫోన్ ఎట్లా మాట్లాడాలి? వాళ్ళు విడాకుల పైన సంతకాలు పెట్టినారో లేదో ఎట్లా తెలుసుకోవాలి? నేను ఈరోజు సాయంత్రమే ఇంట్లో వాళ్ళతో మొత్తం మాట్లాడాలి అనుకున్నా. ఇప్పుడు చూస్తే ఇట్లా అయింది. ఏమైందే? ఇప్పుడు నీకి ఫోన్తో అర్జెంట్ పని ఏమైనా ఉందా? అందుకే బాధపడుతున్నావా? ఇప్పుడు అవును అంటే మళ్ళీ ఒక అనుమానం. ఊకెందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు అంత అర్జెంటుగా ఫోన్తో ఏం అవసరం లేదులే. వాడు సాయంత్రం ఇంటికి రాగానే నా ఫోన్ రిపేర్ చేయించమని చెప్తా. నాకు నీ గురించి మొత్తం తెలిసే. అందుకే నువ్వు నన్ను అనుమానిస్తున్నావని నేనే నిన్ను రివర్స్లో అనుమానించిన. నీకు బాగా తిక్క కుదిరింది. ఇంకా నువ్వు అమెరికా పోయే వరకు ఆ కిరణ్ గాన్తో ఎట్టెట్లా ఫోన్ మాట్లాడతావో అది కూడా చూస్తా. ఏ స్వప్న, డోర్ దియ్యి. మహాన్ భావుడు అప్పుడే వచ్చినట్టున్నాడు.
ఏమన్నా గాని నేను మాత్రం ఈరోజు హాస్పిటల్కే పోను. అవని మాత్రం సినిమాలకి షికార్లకి తిరుగుతా బాగా ఎంజాయ్ చేస్తుంది. నేను మాత్రం నా లేని కడుపు కోసం నా మొగుడుతో కలిసి హాస్పిటల్ చుట్టూ తిరగాలి. మళ్ళీ నా బండారం బయట పడుతుందేమో అని అదొక భయం. నాకు ఈ అవని సాకు బాగా దొరికింది. దీన్ని అడ్డు పెట్టుకొని నేను ఈరోజు హాస్పిటల్కి పోకుండా తప్పించుకోవాలి. ఏయ్, పిలిచేది నిన్ను కాదా? ఇంకా ఎంతసేపులు? మర్యాదగా వచ్చి డోర్ ఓపెన్ చెయ్యి. నేను ముందరనే మస్తు కోపంగా ఉన్నా. ఇప్పుడప్పుడే అసలు డోర్ ఓపెన్ చేయను. ఇది మరీ బాగుంది. ఎవరి మీదనో కోపం అయితే మధ్యలో నేనేం చేసినా? నీకోసమని నేను నా పని మానుకొని మరీ వస్తే నువ్వు నాకిచ్చే మర్యాద ఇదేనా? మీరేమనుకున్నా పర్లేదు, నా కోపం తగ్గే వరకు నేను అసలు డోర్ తీసేదే లేదు. ఏయ్, ఇంకా చేసిన ఓవరాక్షన్ చాలులే. నేను ఏమో అని మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు ఇట్లనే మొండికేసినావనుకో డోర్ బద్దలు కొట్టి మరీ లోపలికి రావాల్సి వస్తుంది. చెప్పు, డోర్ తీస్తావా లేదా బద్దలు కొట్టి లోపలికి రావాలనా? అమ్మో, ఈయన నిజంగా అంటే అన్నంత పని చేసినా చేస్తాడు. ఈయనతో నాకెందుకు? డోర్ అయితే తీస్తా, కానీ హాస్పిటల్కి మాత్రం పోను. నువ్వు ఇంతకీ ఎవరి మీద ఉన్న కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? నీ మెదడు మోకాల్లో ఉందా ఏమన్నా? నేను నీ కోసం మన బిడ్డ కోసం ఎంతో ప్రేమగా హాస్పిటల్కి తోలుకొని పోదామని వస్తే నువ్వు మాత్రం నన్ను కొంచెం కూడా లెక్క చేస్తలేవు. అసలు ఇందాక ఇంట్లో ఏమైందో తెలుసా? తెలుసు. నేను ఇంటికి వచ్చి రాగానే అత్తయ్య నాకు మొత్తం చెప్పింది. మీ అన్నయ్య వదిన సరదాగా బయటికి పోతే మధ్యలో నీకెందుకు? ఏ ఇంట్లో వాళ్ళు ఏడికిపోయినా నిన్ని వెంట తొలుకొని పోవాలని రూల్ ఉందా? కొంచెమన్నా బుద్ధుండక్కర్లా? వాళ్ళకి నిన్ని తొలుకొని పోవడానికి ఇష్టం ఉంటే నువ్వు అడగకపోయినా వాళ్ళు నిన్ని వెంట తీసుకొని పోయేవాళ్ళు. నీ అంతట నువ్వు నోరు తెరిచి అడగడానికి సిగ్గులేదు? అదీగాక ఈరోజు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా. నీకు మొత్తం నిన్న రాత్రి ఫోన్ చేసి చెప్పినా కదా. అయినా కూడా మీ అన్నయ్య వదిన నిన్ను బయటికి తోలుకొని వెళ్ళలేరని నువ్వు బాధపడతా కూర్చున్నావంటే నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు అర్థమైతలేదు. మీరు నన్ను ఏమన్నా అనుకోండి, అవనీకి ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ వస్తుందంట. అందుకే ఎంచక్క మా అన్నయ్యని తోలుకొని సినిమాలకి షికార్లకి ఊరేగనికి పోయింది. నాకు అస్సలు నచ్చలే. ఏ ఇంట్లో అది మాత్రమే ఉంటదే, నేనుండనా? దానికొక్కటే బోర్ వస్తుందే, నాకు రాదా? అది షికార్కి పోతే మాత్రం ఇంట్లో ఎవరేమనరు, ఇంకా దానికి సపోర్ట్ చేసి మాట్లాడతారు. అదే నేను అడిగితే మాత్రం నన్ని నోటికొచ్చినట్టు తిట్టి పంపిస్తారు. మరి నాకే కోపం రాదా? ఒసేయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకన్నా అర్థమవుతుందా? మీ అన్నయ్యకి వదినకి ఏం పని లేదు. వాళ్ళు ఎప్పుడైనా పోవచ్చు, ఎంతసేపు అయినా పోవచ్చు. కానీ మనం ముందరనే హాస్పిటల్కి పోవాలని ప్లాన్ చేసుకున్నాం కదా. అట్లాంటప్పుడు అత్తయ్య మామయ్య ఎట్లొప్పుకుంటారు? నిన్ని తిట్టక ముద్దు పెట్టుకుంటారా? అదంతా నాకు తెలదండి. నేను కూడా ఈరోజు సినిమాకి పోవాల్సిందే. మరి నువ్వు సినిమాకి పోతే హాస్పిటల్కి ఎవరు పోవాలి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒకటే హాస్పిటల్ 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 అంటున్నారు. ఏ డాక్టర్ దగ్గరికి ఈరోజు కాకుంటే రేపు పోయేది. నువ్వు కూడా సినిమాకి ఈరోజు కాకుంటే రేపు పోయేది. లేదు, అవని ఈరోజు పోయింది కాబట్టి నేను కూడా ఈరోజే పోవాలి. అయితే ఇప్పుడేంది? నువ్వు హాస్పిటల్కి రాను అంటావు, అంతే కదా? నిన్ని సినిమాలకి షికార్లకి తిప్పాలి అంటావు, అంతే కదా? అంతే. థూ, నీ బతుకు. నువ్వు ఇంతకీ ఒక ఆడదానివేనా? ఒక అమ్మవేనా? నీకి మన బిడ్డ ఆరోగ్యం కంటే నీ సరదాలు ఎక్కువైనాయా? నీకేమన్నా దయ్యం పట్టిందే? ఎందుకు రోజు రోజుకి మరింత దిగజారిపోతున్నావు? నా బిడ్డ ఆరోగ్యం గురించి మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేమిద్దరం బానే ఉన్నాం. అయినా నేను సంతోషంగా ఉంటేనే కదా నా బిడ్డ కూడా సంతోషంగా ఉండేది. మీరందరూ నన్ను బాధ పెడితే నా బిడ్డ కూడా బాధపడుతుంది. సరే అయితే ఇప్పుడేంది? నిన్ను సినిమాకి తోలుకొని పోవాలి, అంతే కదా? అంతేనండి. మరి తీసుకున్న అపాయింట్మెంట్ ఏం చేయాలి? ఎలాగో అది మీ ఫ్రెండ్ హాస్పిటల్ అని చెప్పినారు కదా, ఆ అపాయింట్మెంట్ రేపటికి పోస్ట్ పోన్ చేయండి. ఇంకేం చేస్తావు, తప్పదు కదా. కానీ ఒకటి, ఈ రోజు ఏమో అని వదిలేస్తున్నా. రేపు కూడా హాస్పిటల్కి రాను అని చెప్పినావనుకో, నీ కాళ్ళు చేతులు కట్టేసైనా సరే హాస్పిటల్కి ఇడ్చుకొని పోతా. ఏమనుకున్నావో?
నాతో అవని మాట్లాడిన దానికి ఈ స్వప్న ప్రవర్తనకి ఏమైనా సంబంధం ఉందా? హాస్పిటల్ అని చెప్పిన ప్రతిసారి ఈ స్వప్న ఏదో ఒక డ్రామా ఆడుతుంది. ఈ రోజుకి ఎట్లో గట్ల తప్పించుకున్నా. మళ్ళీ రేపేం చేయాలో ఏమో. ఈయనైతే ఏకంగా నన్ను ఈడ్చుకొని పోతా అంటున్నాడు. ఇంకేం చూస్తున్నావు? సినిమాకి అని చెప్పినావు కదా, నడింగా పోదాం. థ్యాంక్స్ అండి. ఛీ, దీనికేం తక్కువ లేదు. రా. హలో అమ్మా. ఇది నిజమేనా? ఎప్పుడు నేను ఫోన్ చేస్తే గాని లిఫ్ట్ చేయవు. అలాంటిది ఈ రోజు నువ్వే స్వయంగా ఫోన్ చేసినావు. ఏంది విషయం? అది అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. అనుకున్నారా? నాతో ఏమైనా పనుంటే తప్ప నువ్వు నాకు ఫోన్ చేయవు కదా. ఆ పల్లవితో పెళ్ళైనాక నువ్వు బాగా మారిపోయినావురా. అంతేలే, ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములే ఇంపార్టెంట్ కదా. ఏందమ్మా నువ్వు అస్సలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ఫస్ట్ నేను చెప్పేదేమో వినొచ్చు కదా. ఏం చెప్తావురా? మహా అయితే అమెరికా పోయే వరకు మీ అత్తగారింట్లోనే ఉంటా అని చెప్తావు. అంతే కదా. ఇండియాలో కనీసం 4 రోజులైనా ఉంటా అని చెప్పి వచ్చినావు. తీరా ఇప్పుడు చూస్తే ఇంకో 3 రోజుల్లో అమెరికా ప్రయాణం అంటున్నావు. ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ చేసినా అంటున్నావు. ఇంకా మిగిలింది 2 రోజులు. ఈ 2 రోజులు కూడా ఈడికి రాకుండా అన్నే ఉంటావు. అంతే కదా. అసలేందమ్మా ఇదంతా? ఇవన్నీ నీలో నువ్వే ఊహించుకుంటే ఎట్లా? నేనేమి నీకు చెప్పలే కదా ఈయనే ఉంటా అని. మరి ముఖ్యమైన విషయం అంటే ఇంకేముంటది? నేను పల్లవి ఈ రోజే బయలుదేరి ఊరికి రావాలి అనుకుంటున్నాం. నిజంగా? అవునమ్మా. అయితే ఒక చిన్న ప్రాబ్లం. ఏంది? పల్లవికి అస్సలు మన ఊరికి రావడానికి ఇష్టం లేదు. అమెరికాకి పోయే వరకు ఇన్నే ఉందామంటుంది. నేను ముందరనే అనుకున్నారా ఇలాంటి ఫిట్టింగ్ ఏదో ఉంటది అని. దానికి నువ్వన్నా, మన కుటుంబం అన్నా, మన ఊరన్నా చాలా చిన్న చూపు. అదీగాక ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంటది కదా. అందుకే మన ఊరికి రాను అని ఇంటది. అంతే కదా. అవును. నిన్ని మాకి శాశ్వతంగా దూరం చేయడానికే ఆ పల్లవి నీ జీవితంలోకి వచ్చింది. అత్తయ్య మామయ్య అంటే కొంచెం కూడా విలువ లేదు. ఇప్పుడేంది, నువ్వు నీ పెళ్ళ మాట వింటున్నావా? మన ఊరికి వస్తలేవా? నాకు కూడా రావాలనే ఉంది. నాతో పాటు పల్లవి కూడా రావాలంటే నా దగ్గర ఒక చిన్న ప్లాన్ ఉంది. ఏంది ప్లానా? ఏందది? ఈ పల్లవిని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా ఈ పల్లవి మాత్రం అసలు ఒప్పుకుంటలేదు. అందుకని నాన్నకి ఆరోగ్యం బాలేదని ఒక చిన్న డ్రామా ఆడదాం. పల్లవికి ఎలాగో మామయ్య అంటే ఇష్టం కాబట్టి ఆరోగ్యం బాలేదు అని చెప్పగానే చచ్చినట్టు నాతో పాటు వస్తుంది. అరే ఏందిరా ఇది? అది ఊరికి రావడానికి ఆరోగ్యంగా ఉన్న మీ నాన్నని ఆరోగ్యం బాలేదు అని చెప్పాలనా? ఇదేమన్నా బావుందా? దానికోసం ఇంత నాటకం ఎందుకురా? 4 పీకి తొలుకోనరా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 4 పీకినా గాని మాట వినేలాగా కనబడతలేదు. మేము కనీసం ఈ 2 రోజులన్నా ఊర్లో ఉండాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి. లేదు అంటే నీ ఇష్టం ఇంకా. సరేలేరా, నువ్వు చెప్పినట్టే చేస్తలే. అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మా. నువ్వు నాన్నకు కూడా అర్థమయ్యేలాగా చెప్పు. నిజంగంటే నాన్నకు ఆరోగ్యం బాలినట్టే యాక్ట్ చేయాలి. సరేలేరా, అది మొత్తం నేను చూసుకుంటాలే. నేను పల్లవి ఈరోజు బయలుదేరి వస్తున్నాం. పల్లవికి కొంచెం కూడా డౌట్ రాకూడదు. సరే. నేనుంటా మరి. బాయ్. సారీ మా, ఈ పల్లవిని అమెరికా తోలుకొని పోవడానికి ఆఖరికి నీకు కూడా లేనిపోయిన అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అభి, వదినకి ఫోన్ చేసినావా? చేసిన అత్తయ్యా. మరి ఏమనింది? అన్నయ్యకి ఆరోగ్యం బాలేనట్టు డ్రామా ఆడడానికి ఒప్పుకేయిందా? ఇంకా నా కోసం ఒప్పుకోకుండా ఏం చేస్తుంది? అయితే ఒప్పుకేయిందనమాట. అమ్మయ్యా, నేను కూడా ఇందాకే పల్లవి ఫోను పనిచేయకుండా చేసిన. అవునా? అవునబి, వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తా అని ఫోన్ ఇప్పించుకొని పొరపాటున స్లిప్ అయినట్టు సింకులో పడేసిన. ఇప్పుడు దాని ఫోను పనిచేస్తలేదు. ఇంకా మీరు అమెరికాకు పోయే వరకు ఆ పల్లవి కిరణ్ అస్సలు ఫోన్ మాట్లాడుకోలేరు. పాపం అత్తయ్య పల్లవి. పాపమని ఆ పల్లవికి కిరణ్కి నువ్వే పెళ్లి చేస్తావా ఏంది? అత్తయ్యా. మరి లేకపోతే ఏంది? పల్లవి నీకు కావాలంటే మొత్తం నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నీ ఇష్టం. సరే,
ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పల్లవి ఫోన్ పనిచేస్తలేదు. నువ్వు కూడా వదినకి ఫోన్ చేసినావు కదా. ఇంకా అన్నయ్యకి ఆరోగ్యం బాలేదని ఉన్న పలంగా ఈ నుంచి మీ ఊరికి బయలుదేరదాం. ఇంకా నువ్వు పోయి డ్రామా స్టార్ట్ చెయ్యి. ఇప్పుడేనా? మరి ఇంకెప్పుడు? ఈ పల్లవి కిరణ్తో లేచిపోయినాకనా? ఇప్పుడే నాటకం స్టార్ట్ చెయ్యి. సరే. పద లోపలికి. పల్లవి, ఓ పల్లవి. ఏంది? పల్లవి, మనం అర్జెంటుగా మన ఊరికి పోవాలి. ఏ ఎందుకు? సాయంత్రానికి కదా ఊరికి పోవాలని చెప్పింది. మళ్ళీ ఉన్నట్టుండి ఇదేంది? పల్లవి, ఇందాకే మా అమ్మ ఫోన్ చేసింది. మా నాన్నకి అసలు ఆరోగ్యం బాలేదంట. చాలా భయపడుతుంది. అయ్యో, మామయ్యకి ఏమైంది? ఏమో పల్లవి, ఫోన్లో ఏం చెప్తలేదు. ఉన్న పలంగా ఊరికి బయలుదేరి రండి అని చెప్తుంది. వదిన అంత కంగారు పడిందంటే అన్నయ్యకి ఎట్లుందో ఏమో. నేను కూడా మీతో పాటు వస్తా. తొందరగా బయలుదేరదాం రండి. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నేను అసలు ఆ ఊరికే పోకూడదు అనుకున్నా. ఇప్పుడు చూస్తే మామయ్యకి ఆరోగ్యం బాలేదంటున్నారు. ఇప్పుడు గాని నేను ఊరికి పోతే వాళ్ళు మళ్ళీ నన్ను తిరిగి పంపించారు. నాకే చాలా ప్రాబ్లం అవుతుంది. అందులో నా ఫోన్ కూడా ఇప్పుడు పనిచేస్తలేదు. ఏందే నువ్వు? మీ మామయ్యకి ఆరోగ్యం బాలేదంటున్నా గాని ఉల్కకుండా పలకకుండా అట్లా నిలబడినావు. తొందరగా బ్యాగ్ సర్దుకోపో. అర్జెంటుగా ఊరికి బయలుదేరాలి. పాపం అభిన్ చూడు, వాళ్ళ నాన్నకి ఏమైందో అని మస్తు కంగారు పడుతున్నాడు. ఇప్పుడు నేను నా స్వార్థం కోసం ఆలోచించడం కరెక్ట్ కాదు. పాపం మామయ్యకి ఏమైందో ఏమో నాకు కూడా చూడాలని ఉంది. ఫస్ట్ అయితే ఆడికి పోదాం, ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. సరే అమ్మా, నేను పోయి లగేజ్ ప్యాక్ చేస్తా. దీని గురించి నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్పు. సరే, నువ్వు తొందర ప్యాక్ చెయ్యి. మనం అనుకున్నట్టే మొత్తం జరుగుతుంది. చూసినావా, పల్లవికి కొంచెం కూడా డౌట్ వచ్చలేదు. నేను మీ మామయ్యకి కూడా ఫోన్ చేసి చెప్తా. లగేజ్ ప్యాక్ చేయడంలో నువ్వు పోయి పల్లవికి హెల్ప్ చెయ్యి. మనం ఈ నుంచి తొందరగా బయలుదేరాలి. సరే అత్తయ్యా. పల్లవి, ఇంక నీ ఆటలేం సాగవులే. అవని, లాయర్ది ఆఫీస్ ఇదే. దిగింకా. పద లోపలికి. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.